మంత్రశక్తితో ఒక స్త్రీ చీరను విప్పాలని చూసిన ఒక క్షుద్ర మాంత్రికుడు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారు గుంటూరు హిందూ కాలేజీలో పండితులుగా పనిచేసేవారు. వారు వారి తాతగారి దగ్గర నుంచి మంత్రశాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఎందరికో అంటువ్యాధులను బాగు చేసి ఉపకారం చేశారు. నీలకంఠ శాస్త్రి గారు ప్రయోగ విద్యలు ఎన్నో నేర్చుకున్నారు. ఆయన పరమ సాత్వికుడు, శాంత స్వభావుడు. అయితే అన్యాయాన్ని మాత్రం సహించేవారు కాదు. ఒక రోజు నీలకంఠ శాస్త్రి గారు దూర గ్రామానికి వెళ్లి నడుచుకుంటూ వస్తున్నారు. ఊరు బయట బావి దగ్గర ఒక స్త్రీ నీళ్లు తోడుకుంటుంది. అయితే ఆవిడకి కొంచెం దూరంలో ఒక వ్యక్తి కూర్చొని ఆ స్త్రీ వైపు కామవశుడై చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ వ్యక్తి తన సంచిలో నుంచి ఒక మూలికా కంకణాన్ని తీసుకొని తన ఎడమ చేతికి వేసుకొని మంత్రమేదో చదువుతూ ఆ మూలికా కంకణాన్ని నెమ్మదిగా చేతి పైకి జరపడం మొదలుపెట్టాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి తన చేతి కంకణాన్ని పైకి జరుపుతూ ఉంటే అతనికి కొంచెం దూరంలో బావి దగ్గర నీళ్లు తోడుతున్న స్త్రీ యొక్క చీర మోకాళ్ళు దాటి పైకి ఎగిరిపోతూ ఉంది. తన ప్రమేయమే లేకుండా తన చీర మోకాళ్ళు దాటి పైకి వెళ్లిపోతూ ఉంటే ఆ స్త్రీ కంగారు పడుతూ తన చేతిలో ఉన్న నీటిని తోడే చేదను పక్కన పెట్టేసి తన చీరను కిందకి లాక్కుంటూ ఉండేది. ఆమెనే చూస్తూ ఆ వ్యక్తి తన చేతి కంకణాన్ని పైకి జరిపినప్పుడల్లా చీర పైకి వెళ్లిపోవడం, ఆమె బలంగా పట్టుకొని కిందకి లాక్కోవడాన్ని చూసిన అటుగా వెళ్తున్న ఓరిగంటి నీలకంఠ శాస్త్రి గారికి ఆ దృశ్యాన్ని చూసి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే నీలకంఠ శాస్త్రి గారు అక్కడే దారి పక్కన ఒక గట్టు మీద కూర్చొని తన దగ్గర ఉన్న ఒక రాగి నాణాన్ని తీసి ఎదురుగా ఒక రాయి మీద పెట్టి మంత్రాన్ని పఠిస్తూ చేతి వేలితో రాగి నాణాన్ని తట్టడం మొదలుపెట్టారు. ఇలా నాణాన్ని చేతి వేలితో తట్టిన ప్రతిసారి అవతలి వైపు ఉన్న క్షుద్ర మాంత్రికుడి వీపు పైన ఎవరో కొట్టినట్లు చెల్లు చెల్లుమని దెబ్బలు తగులుతూ ఉండేవి. ఆ వ్యక్తి తన చేతి కంకణాన్ని కదిపి ఆ స్త్రీ యొక్క చీరను లాగుదామనుకున్న ప్రతిసారి 100 మంది ఒకేసారి వీపు మీద కొడితే ఎలా ఉంటుందో ఆ వ్యక్తికి అలా ఉండేది. ఆఖరికి ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ వ్యక్తి 4 వైపులా చూసి నీలకంఠ శాస్త్రి గారు చేస్తున్న పనిని గమనించి ఆయన విద్యా ప్రభావాన్ని తెలుసుకొని వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. శాస్త్రి గారు వాడికి చీవాట్లు పెట్టి ఆ స్త్రీకి క్షమాపణ చెప్పించి వాడిని కఠినంగా మందలించి పంపించి వేశాడు. ఆ రోజుల్లో ఇటువంటి విద్యలు చాలా ప్రచారంలో ఉండేవి. ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారు చేసిన మంత్ర విద్యలు, మహావిద్య, చిత్ర విచిత్ర విద్యల గురించి ఒక పుస్తకంలో రాసుకున్నారు. మనము గుర్తించిన ఎంతో మంది సిద్ధ పురుషులు ఎప్పటికీ మన మధ్య ఉన్నారంటే మీరు నమ్ముతారా? మీరేమంటారు? గుంటూరులో ఉన్నవారికి ఎవరికైనా ఈయన గురించి తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి.